మరి ఆ రియల్ ఎస్టేట్ గురించి ఎందుకు రావు మాకు రావు మేము మాట్లాడుతున్నాం వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి కాకపోతే ఏంటంటే ఏదైతే ఎక్కువ వీడియో పాపప్ అవుతుంది ఏదైతే ఎవరైతే ఎక్కువ చూస్తారో అది ఎక్కువ వ్యూస్ పోతున్నాయో అవి పాపప్ అవుతుంటాయి దాన్ని అది అది వాళ్ళ తప్పు కాదు మా తప్పు కాదు అది చూసే వరకు చాలా మంది చూస్తారు మీరు అన్నట్టే ఉంటారు చూసే వాళ్ళు ఉంటారు ఆయన స్కూటీ నడుపుతున్నారు ఆయన వాళ్ళ వెనక కూర్చుంటారు అది తప్పు కాదు సార్ వాళ్ళు నడుపుకొని ప్రైవేట్ గా నడుపుకోమంటారు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ నేను మనోజ్ను మాట్లాడుతున్నా ఆర్టీవీ నుంచి చెప్పండి సార్ సార్ ఎలా ఉన్నారు సార్ మొన్ననే వచ్చాను సార్ నేను అవునవునవును నేను లైవ్ లో ఉన్నారు సార్ ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు ఒక నిమిషం మాట్లాడొచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏ సబ్జెక్ట్ సార్ బిగ్ బాస్ బ్యాన్ గురించి అని కొంతమంది ఇక్కడ సిపి సజ్జనార్ గారికి అండ్ మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి గారికి తర్వాత లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని చెప్పి వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలంటారా ఎందుకు బ్యాన్ చేయాలి బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటే ఎన్నో బ్యాన్ చేయాలి సమాజంలో బిగ్ బాస్ ఎందుకు బ్యాన్ చేయాలి అది ఒక వ్యాపార సంస్థ వాళ్ళని పెర్మిషన్స్ తీసుకునే కదా చేస్తున్నారు బిగ్ బాస్ ఏమైనా వితౌట్ పెర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారు అంటే అక్కడ వీళ్ళు చెప్తున్న అబ్జెక్షన్ ఏంటంటే సార్ దీంట్లో కంప్లైంట్ కాపీలో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉందని ఒకటి రాసుకొచ్చారు దీంట్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఒకటి తర్వాత ఎగ్జిబిట్ ఇండీసెంట్ బిహేవియర్ వల్గర్ కంటెంట్ వీటిపైన రాసుకొచ్చారు సోషల్లీ అన్యాక్సెప్టబుల్ ఇదంతా ప్రొవోక్ చేయటానికి సమాజంలో లేని ఏ పని పాట లేక అనవసరంగా రెచ్చగొట్టడానికి కొంతమంది చేస్తున్నటువంటి నాటకాలు తప్ప ఇందులో ఏ విలువలు లేవు సినిమాల్లో కూడా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడుతున్నారు సెన్సార్ లా కొడక అని వాడుతున్నారు కదా లా కొడక అని డైలాగ్ వాడుతున్నారు కదా సార్ వాటికి సెన్సార్షిప్ ఉంటది వీటికి సెన్సార్షిప్ మరి సెన్సార్షిప్ ఎక్కడ ఉంది సినిమాల్లో మనం చూస్తున్నాం కదా ఆ మాట ఆ పదం వింటున్నాం కదా సార్ డైలాగ్స్ లో పెద్ద పెద్ద హీరోలే ఉంది లా కొడక అని నేను మాట అనలేను కానీ సినిమాలో డైలాగ్ లో మాట పెట్టారు మరి అప్పుడు సెన్సార్ ఏం చేస్తుంది మరి వీళ్ళు ఏం చేశారు ఆ సినిమా ఎందుకు బ్యాన్ చేయలేదు ప్రతి సినిమాలో కూడా చెప్తున్నారు కదా బూతులే పెడుతున్నారు కదా తిట్టకూడని మాట లా కొడక అంటే ఇలిజిటిమేట్ సన్ అని అంటే జూరత్వం వల్ల పుట్టినవాడు అని అర్థం అలాంటి పదాన్ని తెలుగులో ఉన్న ఆ పదాన్ని ఇప్పుడు సినిమాల్లో వాడుతున్నారు ఎందుకు ఆ సినిమా బ్యాన్ చేయలేదు ఎందుకు ఆ సినిమా ఆపలేదు ఇప్పుడు ఆ రోజు ఇలాంటివి మాట్లాడుకుంటా పోతే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నది వీధి నాటకాలు ఆడుతున్నారు డ్రామాలు ఆడుతున్నారు హరికథలు అని చెప్తున్నారు బుర్రకథలు అని చెప్తున్నారు గ్రామాల్లో జరిగేటప్పుడు డాన్స్ బేబీ డాన్స్ అని చెప్పి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్ని సందర్భాల్లో కూడా పూజలు చేసేటప్పుడు సంబరాలు చేసేటప్పుడు జరిగే నాటకాలు వీటిల్లో కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు కదా ఎందుకు బ్యాన్ చేయం మరి వాటి మీద కూడా మేము ఫైట్ చేస్తాం అంటున్నారు అట్ ది సేమ్ టైం ఎవరు చేశారు సార్ ఎవరిచ్చారు కంప్లైంట్లు ఎవరు ఫైట్ చేశారు ఎవరిచ్చారు కంప్లైంట్లు ఇంతవరకు హరికథ పేరుతో తప్పుడు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నారు బుర్రకథల పేరుతో అబ్యూజ్ లాంగ్వేజ్ గ్రామాల్లో సంబరాలు జరుగుతుండేటప్పుడు వాడుతున్నారు నాటకాల పేరుతో అబ్యూజ్ లాంగ్వేజ్ అండ్ డాన్సులు రెయిన్ డాన్సులు చేస్తున్నారు చూస్తున్నారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇది కావాలని కక్షతో బిగ్ బాస్ మీద మీరు నేను కంప్లైంట్ ఇచ్చేస్తే అయిపోదు సార్ అది దానికి ఆల్రెడీ విత్ ఆల్ పర్మిషన్స్ వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఒక ఛానల్ ఉందంటే ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను అదే అంటున్నా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్న తర్వాత వాళ్ళు ముందుకెళ్తారు అంతే కదా అది కామన్ సెన్స్ అది ఒక క్వశ్చన్ సార్ ఇక్కడ ఇఫ్ డోంట్ మైండ్ డైరెక్ట్ గా అడుగుతున్నా మిమ్మల్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా వాళ్ళు అంటున్నారు ఎవరిని పెడితే వాళ్ళు తీసుకొస్తున్నారని చెప్పి దాంట్లో మాధురి గారి పేరును తీసుకొచ్చారు మాధురి గారు లేకపోతే ఇతర మాధురి పేరు ఎత్తడానికి ఎవరికి అర్హత లేదు ఎవడైనా పిచ్చి పిచ్చిగా వాగితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఊరుకోడు చెప్తున్నాను మాధురికి పంపిస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి స్విచ్ ఆఫ్ టీవీ స్విచ్ ఆఫ్ వేసి కూర్చోమనండి టీవీ స్విచ్ ఆఫ్ వేయమనండి టీవీ చూడొద్దని చెప్పమనండి ఇష్టం లేని వాళ్ళందరికీ టీవీలు ఆపుకోమనండి ఇష్టం లేని వాళ్ళకి చూడొద్దని చెప్పమనండి సంఘ విద్రోహ శక్తులు ఎంతో మంది దేశంలో ఉన్నారు దోపిడీలు చేసే వాళ్ళు ఉన్నారు హత్యలు చేసేవారు ఉన్నారు గోండాగాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడలేదు మాధురి ఏం చేసింది వీళ్ళకి ఏమైనా అన్యాయం చేసింది ఏంటి ఎస్ మాధురి నేను కలిపి ఒక నిర్ణయం తీసుకున్నా 1,00,000 సార్లు చెప్పాం మీడియా ముందు ఎవరండి మాట్లాడేది ఇఫ్ డోంట్ మైండ్ ఒక్కసారి వారితో మాట్లాడగలుగుతారా సార్ ఒక్కసారి వారితో మాట్లాడగలుగుతారా ఎవరితో పిటిషనర్ కమ్మరి శ్రీనివాస్ నాకు అవసరం లేదు మీరు అడిగారు నేను చెప్పాను పిటిషనర్కి నాకు సంబంధం ఏంటి చెప్పండి ప్రజలు చూసుకుంటారు అది ఇంకొక మాట కూడా ఇందాక లైవ్ లో మీరు నన్ను అడగండి చెప్పండి వాళ్ళకి ఇవ్వట్లేదు అడుగుతున్నాను మీరు నన్ను అడగండి నేను సమాధానం చెప్తా ఎవరెవరికో సమాధానాలు చెప్పవలసిన కర్మ నాకు లేదు అట్ ది సేమ్ టైం ఇందాక డిస్కషన్ లో రవీందర్ అని చెప్పి పిటిషనర్ ఆయన ఏమంటున్నారంటే
మీ రీల్స్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకొచ్చారు. వాళ్ళు ఎవడండి ప్లీజ్ వాళ్ళు ఎవరండి అసలు? మా అలాంటి ఇష్టం భాష అండి. వద్దంట. అలాంటి భాష వద్దు. సారీ మా ఇష్టం. ఒక్క నిమిషం. మా ఇష్టం ప్రైవేట్ గా చేసుకో. నువ్వు చేసే కథలన్నీ పబ్లిక్ లోకి ఎందుకు వదులుతున్నావు? పబ్లిక్ లోకి ఎందుకు వదులుతున్నావు? శాస్త్రాలని పబ్లిక్ లోకి ఎందుకు వదులుతున్నావు? పిచ్చి కథలు ఉన్నాయి కదా ఎంట్రీ వచ్చింది. నువ్వు పబ్లిక్ లోకి ఎందుకు వదులుతున్నావు? నేను మళ్ళీ చేస్తాను. మీ పిచ్చి కథలు ఉన్నాయి ఎంట్రీ తీసుకుంది. ఎందుకంటే అబ్యూజ్ మనం ఆయన తిట్టడం ఆయన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్సీలు అంతకంటే పోటుగాడ వీడు. బిగ్ బాస్ లో ఎంట్రీ అవడానికి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఇన్నుకున్న అర్హత ఏంది? మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే 294 ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మొత్తం 42 మంది 52 ఎంపీలు ఉంటారు. అంతకంటే పోటుగాడా? వీళ్ళు పిచ్చి శాస్త్రాల వల్ల పబ్లిక్ మీద రుద్ది వింత వింత కథలు పడి ఇలా బిగ్ బాస్ లో ఎంట్రీ తీసుకురు. సార్ మాధురి ఎట్లా వచ్చింది చెప్పండి సార్. వీని పద్ధతి ప్రకారం బతుకు జట్కా బండికి పోయే పరిస్థితి లేదు. వీళ్ళు బిగ్ బాస్ లో వచ్చి ఎంటర్టైన్మెంట్ మేము చెప్తాం. మిస్టర్ పిచ్చగా రీల్స్ ఒకటే చెప్తాం, రీల్స్ చేసేవారు కూడా చెప్తున్నాం. ఏదో మీరు 2000 3000 కోసం అన్ని పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తే మేము ఏడబడతాడ కొడతాం. మేము సుమటగా కేసు తీసుకున్నా సరే, మా మీద కేసు పెట్టి లోపల వేసినా సరే, పిచ్చి పిచ్చి